హాయ్ ఫ్రెండ్స్, చాలామంది మూవీస్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చాలామంది అడుగుతూ ఉంటారు. ఈరోజు అయితే ఒక వెబ్సైట్ అయితే మీకు పరిచయం చేస్తున్నాను ఫ్రెండ్స్. దీనికి ngmovies.rf.gd అని మీరు గూగుల్లో కానీ ఎక్కడైనా కానీ ఎంటర్ చేసేసారంటే మీకు ఈ విధంగా ఒక వెబ్సైట్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. చిన్నగా ఈ విధంగా అయితే లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయితే వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మీ ఇంటర్నెట్ కనెక్షన్ బట్టి వెబ్సైట్ అనేది లోడింగ్ అనేది అవుతుంది. ఈ విధంగా అయితే వెబ్సైట్ మీకు ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. అంటే ఈ విధంగా లోగో ఫస్ట్ వస్తుంది. లోగో వచ్చిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా వెబ్సైట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ది హంటర్ అని ఇట్లా టోటల్ వెబ్సైట్ మొత్తం హాలీవుడ్ మూవీస్ అయితే అందులో డిస్ప్లే అయితే అవుతాయి. మనకి తెలుగు మూవీస్ కావాలి కాబట్టి నేను జస్ట్ తెలుగు మూవీస్ కోసం ఇక్కడ ఓన్లీ అండ్ స్ట్రీమ్ ఇట్ అని అయితే ఇక్కడ ఒక కనిపిస్తుంది. ఇక్కడ వ్యూ ఆల్ అనేది అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. వ్యూ ఆల్ మీద అయితే మీరు క్లిక్ చేసేయాలి. మీకు తెలుగు మూవీస్ కావాలంటే వ్యూ ఆల్ మీద ఇక్కడ ఓన్లీ అండ్ స్ట్రీమ్ ఇట్ మీద ఓన్లీ క్లిక్ చేసేయండి. మీకు ఈ విధంగా అయితే లోడ్ అవుతుంది. మళ్ళీ లోగో వచ్చి లోడ్ అవుతుంది. మీకు ఒకవేళ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీకు చాలా మూవీస్ అయితే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. మీకు కొత్తవి కానీ పాతవి కానీ అన్ని సినిమాలు ఇక్కడ చూపిస్తారు. లేదు ఫ్రెండ్స్, మీకు ఇక్కడ కనిపించట్లేదు అని అంటే మీకు సెర్చ్ ఐటమ్ కానీ పైన ఉంటుంది. సెర్చ్లోకి వెళ్ళి మీకు ఒకవేళ మిస్టర్ బచ్చన్ మూవీ కావాలి, ఎంఆర్ అంటే డాట్ పెట్టేసి ఇట్లా పెట్టేసిన మాకు ఇక్కడ సెర్చ్లో అయితే చూపిస్తూ ఉంటుంది. మీరు ఏ మూవీస్ కావాలనేది జస్ట్ నేను మిస్టర్ అనే చేసిన సెర్చ్ కూడా చేయలే, ఇక్కడ చూపిస్తుంది. దీని మీద సెలెక్ట్ చేసేసరి ఈ విధంగా లోడింగ్ అయితే అయిపోతుంది. అంటే ఆ పేజ్కి అనేది తీసుకెళ్ళిపోతుంది. మీకు ఈ విధంగా మీకు లోగో వచ్చేసి లోడింగ్ అవుతుంది. ప్లస్ మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. ఒకసారి కనిపించింది. ఇక్కడ లైక్ కొట్టాలంటే లైక్ కొట్టండి, లేదంటే నాకు మీకు కామెంట్ చేయాలనిపిస్తే ఇక్కడ కింద స్క్రోల్ చేసేసి కింద మూవీ ఏ విధంగా ఉందనేది కామెంట్ చేయండి. రివ్యూస్ కానీ రేటింగ్స్ కానీ ఇక్కడ ఉంటే మీరు మూవీస్ రిలేటెడ్ మూవీస్ కూడా ఇక్కడ డిస్ప్లే అయితే మీకు ఏదైనా యాడ్ వచ్చేస్తే వెంటనే బ్యాక్ అయిపోండి. ఫ్రెండ్స్, మీకు యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. మీకు ప్లే సింబల్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాని మీద ఒకసారి అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డౌన్లోడ్ బటన్ అయితే ఒకటి ఎనేబుల్ అవుతుంది. డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక యాడ్ వచ్చి ఉంటుంది. బ్యాక్ వచ్చేసేయండి. మీరు మళ్ళీ డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేసుకుంటే ఇక్కడ డౌన్లోడ్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీని డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ ఫైల్ కనిపిస్తుంది. ఒకసారి డౌన్లోడ్కి వెళ్తే మీకు కూడా ఎంబెడ్ MP4 అని కనిపిస్తుంది. ఇది డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను ఆన్లైన్లోనే చూస్తాను అంటే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ప్లే సింబల్ కనిపిస్తుంది కదా, ప్లేస్ కంటిన్యూ ప్లే అని ఉంటుంది. మీరు కంటిన్యూ ప్లే మీద చేస్తే మీకు ఈ విధంగా అయితే ప్లే అవ్వడం అయితే స్టార్ట్ అయింది. దీన్ని ప్లే చేసుకోండి. ఈ విధంగా ఫుల్ స్క్రీన్ కావాలంటే ఇక్కడ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అయితే పెట్టుకోండి. అయితే ఇంకా ఓకే, బై ఫ్రెండ్స్, ఉంటా.